Hello andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 27th of September 2025. So let's start the session without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేసుకున్నాం. దిస్ గరుడా కోర్స్ ఇస్ అబౌట్ వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ అనమాట. అంటే ఏం చేస్తారు మ్యామ్ ఇక్కడ అని అంటే, ఎవరు తీసుకుంటున్నారు మ్యామ్ క్లాసెస్ అంటే నేనే తీసుకుంటున్నాను. సో దిస్ పర్టికులర్ కోర్స్లో ప్రతి ఒక్క కాంటినెంట్ని తీసుకొని 4 or 5 లెక్చర్స్ పర్ కాంటినెంట్ డీల్ చేస్తాం. లైక్ ఏమేమి డీల్ చేస్తాము అని అంటే, సో ఇంపార్టెంట్ థీమ్స్ లైక్ మౌంటైన్స్, రివర్స్, స్ట్రేట్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్, బయోస్పియర్స్, గ్లోబల్ హాట్స్పాట్స్, బేసిక్ పొలిటికల్ లొకేషన్స్, బేసిక్ కంట్రీ నేమ్స్, క్యాపిటల్స్ నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా, లైక్ ఐలాండ్స్ ఏమున్నాయి, సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్, ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఏముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఐ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఏవైతే రిపీటెడ్ థీమ్స్ ఉన్నాయో వాటిని ఎలా చదువుకోవాలి ప్రతి ఒక్కటి డీకోడ్ చేసి ఈ పర్టికులర్ కోర్స్ని లాంచ్ చేశాము. సో ప్లీజ్ టేక్ దిస్ పర్టికులర్ కోర్స్ బికాజ్ ఇది ఓన్లీ $499 మాత్రమే మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఒక టోకెన్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకనంటే వీ వాంటెడ్ యూ పీపుల్ టు బీ వెరీ మచ్ సీరియస్ ఇన్ దిస్. అందుకే ఇంత బేసిక్ అమౌంట్ పెట్టి వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ టు యూ. సో and also at the end of this particular course you will get a 3 practice tests for smart and effective revisions. నేను క్లాసెస్లో డీల్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటి పీడిఎఫ్స్ మీకు అందిస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద డెమో సెషన్, ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ వాంటెడ్ టు వాచ్ ఇట్, ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్. ఓకే. అండ్ ఇదే కాదు, గరుడా అనే కోర్సే కాదు, వరల్డ్ హిస్టరీ కోర్స్ ఉంది, ఆంథ్రోపాలజీ కోర్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ www.tharayas.com వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదా తారాయస్ బేసికలీ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, దానైనా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాట్ ఆర్ ది అవైలబుల్ కోర్సెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎకానమీ కోర్సెస్ ఉన్నాయి, టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఏపీపీఎస్సీ రిలేటెడ్ కూడా కోర్సెస్ ఉన్నాయి, ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి చాలా. యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ యాప్, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్. ఫర్ యూపీఎస్సీ అయితే వెబ్సైట్లో ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ దీనికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే 63059552 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్ ఫర్ దిస్ కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వరల్డ్ హిస్టరీకి సంబంధించిన డెమో సెషన్స్ ఉన్నాయి, ఆంథ్రోకి సంబంధించిన డెమో సెషన్స్ యూట్యూబ్లోనే ఉన్నాయి. ఓకే, సో మీకు గరుడా డెమో సెషన్ దొరకకపోతే డైరెక్ట్లీ అప్లికేషన్కి వెళ్ళండి, అక్కడ డెమో సెషన్ అనేది మీకు ఉంటుంది. ఓకే, యూ కెన్ వాచ్ దాట్, రైట్? సో విత్ దిస్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. అప్గ్రేడింగ్ షిప్ యార్డ్స్. Incentives for shipbuilding must include long-term off-take possibilities అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ హ్యాస్ గవర్నమెంట్ announced that it will spend 69,725 crores అనమాట. సో ఎందుకు స్పెండ్ చేస్తుంది అని అంటే, టు ఇంప్రూవ్ ద షిప్ బిల్డింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో షిప్ బిల్డింగ్ సెక్టార్ని ఇంప్రూవైజ్ చేయడానికి, షిప్ బిల్డింగ్ యాక్టివిటీని ఇంప్రూవైజ్ చేయడానికి 69,725 crores గవర్నమెంట్ స్పెండ్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఓల్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో షిప్ బిల్డింగ్కి సంబంధించి 2026లో దాని టెన్యూర్ అయిపోతుంది కాబట్టి, సో గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ద న్యూ ప్లాన్ అనమాట. ఇప్పటివరకు మీరు చూసుకుంటే ఇండియా మోస్ట్లీ బిల్ట్ డిఫెన్స్ షిప్స్. సో షిప్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి కదా, అందులో మెయిన్లీ ఇండియా అనేది డిఫెన్స్ షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చింది. ఓకే, బట్ ఇట్ డిడ్ నాట్ బిల్డ్ ద కార్గో షిప్స్. ఓకే, అంటే కార్గో షిప్స్ అంటే ఏంటి, బిగ్ మర్చెంట్ షిప్స్ లాంటివి, కార్గో షిప్స్ లాంటివి బిల్ట్ చేయలేదన్నమాట. మోస్ట్లీ మన ఫోకస్ ఎక్కడుండే, డిఫెన్స్ షిప్స్ మీదనే మాత్రమే ఉండే అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్తో వాట్ ఇండియా ఈజ్ ఎయిమింగ్ అని అంటే, ఇట్ ఈస్ ఎయిమింగ్ టు బిల్డ్ అప్ ఆల్మోస్ట్ 4.5 million గ్రాస్ టనేజ్. అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బిగ్గర్ షిప్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం అనమాట. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటన్నిటిని పాసిబుల్ చేయడానికి అని అంటే, ఇట్ విల్ ట్రై టు మోడర్నైజ్ షిప్ యార్డ్స్ని మోడర్నైజ్ చేస్తుంది విత్ బెటర్ మెషిన్స్ అండ్ విత్ బెటర్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ న్యూ షిప్ యార్డ్స్, కొత్త షిప్ యార్డ్స్ని బిల్డ్ చేయాలనే ఆలోచనతో ఉందన్నమాట. సో ఈ షిప్ యార్డ్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో దిస్ పర్టికులర్ షిప్ యార్డ్స్ విల్ బీ విత్ ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీస్తో అలైన్ అయి ఉంటాయి, సో దట్ షిప్ పార్ట్స్ని ఈజీగా మనం సప్లై చేయొచ్చు ఫ్యాక్టరీస్ నుంచి షిప్ బిల్డింగ్ సైట్ వరకు. ఓకే, అండ్ ఆల్సో ఎవరైతే షిప్ ఓనర్స్ ఉన్నారో
వాళ్ళకు కూడా ప్రాపర్ ఫైనాన్స్ అనేది ఇస్తారనమాట. సో దట్ దే కెన్ ఆర్డర్ న్యూ షిప్స్. వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో కొత్త షిప్స్ని కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి ఫినాన్స్ అనేది ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద కంటెక్స్ట్. ఒక కొత్త స్కీమ్ని తీసుకొస్తున్నారు, దాంట్లో 69,725 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ టు ఇంప్రూవ్ ద షిప్ బిల్డింగ్. 2026లో మన ఓల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని టెన్యూర్ అయిపోతుంది కాబట్టి వీఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ ద న్యూ స్కీమ్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 69,725 crore. సో ఇప్పటివరకు మనం డిఫెన్స్ షిప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. నౌ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ ఆన్ ద బిగ్ మర్చెంట్ షిప్స్. సో న్యూ షిప్ యార్డ్స్ అండ్ ఆల్సో న్యూ షిప్ యార్డ్ బిల్డింగ్ అండ్ మెషిన్స్ని కొత్తగా మేనేజ్మెంట్ ప్యాటర్న్స్ని తీసుకురావాలనుకుంటున్నాం అనమాట. అండ్ షిప్ ఓనర్స్కి కూడా ప్రాపర్ ఫండింగ్ అనేది ఇస్తున్నాం సో దట్ దే గెట్ దట్ అప్ ఫ్రంట్ ఫండ్ విచ్ విల్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ ద న్యూ షిప్స్. ఓకే, సో ఇది కాంటెక్స్ట్. లెట్స్ సీ ద బ్రాడర్ థింగ్. ఓకే, సో ఇండియాలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి సొల్యూషన్స్తో ముందుకు వస్తే బాగుంటుందనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద నీడ్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ షిప్ బిల్డింగ్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ షిప్ యార్డ్స్? షిప్ యార్డ్స్ని అప్గ్రేడేట్ చేయడం అండ్ షిప్ బిల్డింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాలో? ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో ప్రస్తుతం ఎక్కువగా మనం డిఫెన్స్ షిప్స్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అండ్ మోస్ట్ ఆఫ్ ద షిప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి, సో టు రెడ్యూస్ దిస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ షిప్ యార్డ్స్ అండ్ బిల్డింగ్ ద న్యూ షిప్స్ అనమాట. ఓకే, కార్గో షిప్స్ని పెద్ద షిప్స్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో దిస్ విల్ క్రియేట్ డిమాండ్ బూస్ట్ ఫర్ మెనీ అదర్ ఇండస్ట్రీస్. సో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, షిప్ యార్డ్స్ డెవలప్ అవుతాయి, ఇట్ విల్ హ్యావ్ అ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఆన్ ది అదర్ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ఇండస్ట్రీస్. ఎందుకనంటే స్టీల్ని మనం షిప్ బిల్డింగ్లో యూటిలైజ్ చేసుకుంటాం. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, ఇంజిన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా షిప్ యార్డ్స్ని డెవలప్ చేస్తే. సో ఇట్ విల్ బూస్ట్ ద డిమాండ్ ఫర్ ది అదర్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్. ఓకే, అండ్ ఆల్సో దిస్ విల్ లీడ్ టు ద టెక్ అడ్వాన్స్మెంట్. సో మనం ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ షిప్పింగ్ మీద, అంటే ఎక్కువ ఎమిషన్స్ రాకుండా ప్రాపర్ మెజర్స్తో మనం షిప్ బిల్డింగ్ యాక్టివిటీని చేస్తామన్నమాట. సో వీ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద గ్రీన్ షిప్పింగ్ యాక్టివిటీ అండ్ ఇండియా విల్ బికమ్ అ సెక్యూరిటీ ప్రొవైడర్. సో బెటర్ షిప్ మేనేజ్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ అలైన్ విత్ ది ఐడియల్స్ ఆఫ్ సాగర్మాల ప్రాజెక్ట్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డూ అ షిప్ డైవర్సిఫికేషన్. అంటే సో ప్యాసింజర్ షిప్స్ మీద, డిఫెన్స్ షిప్స్ మీదే కాకుండా ప్యాసింజర్స్ మీద, కార్గో షిప్స్ మీద కూడా మనం ఫోకస్ చేయడం మొదలు పెడతాం అనమాట, అదర్ దాన్ ద డిఫెన్స్ షిప్. సో షిప్ డైవర్సిఫికేషన్ అనేది చేస్తున్నాం అండ్ ఇట్ విల్ లీడ్ టు ద జాబ్ క్రియేషన్. సో షిప్ యార్డ్ డెవలప్ అవుతాయి, షిప్ బిల్డింగ్ యాక్టివిటీ డెవలప్ అవుతాయి, జాబ్ క్రియేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియా కెన్ బికమ్ అ మరీటైమ్ హబ్. ఎందుకంటే మనకు హ్యూజ్ కోస్ట్ లైన్ అనేది ఉంది అండ్ ఆల్సో వీఆర్ ఇన్ ద స్ట్రాటజిక్ పొజిషన్ విచ్ ఈస్ నియర్ టు ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్సో అరేబియన్ సీ. అండ్ ఇంకేంటంటే సో వీఆర్ నియర్ టు ది ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ లైక్ మలకా స్ట్రేట్స్. సో వీటన్నిటి యాక్సెస్ మనం పొందాలి అని అంటే, వీటి అన్నిటిని మనం లెవరేజ్ చేసుకోవాలి ఆపర్చునిటీని అంటే, సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ ప్రాసెసెస్. సో ఇండియా అనేది మెరిటైమ్ హబ్ లాగా మారడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో వీ కెన్ ట్యాప్ ఆన్ మెరిటైమ్ షిప్పింగ్ రూట్స్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద లాజిస్టిక్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో మనం దాని మీద ఫోకస్ చేయాలి అని అంటే, సో టర్న్ అరౌండ్ టైం అనేది తగ్గడానికి మనం ఫోకస్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో షిప్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది ప్రమోట్ అవుతే ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ ఈస్ వేర్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్గ్రేడేషన్ ఆఫ్ ద షిప్ యార్డ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ని యూజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఇదే షిప్ బిల్డింగ్ ప్రాసెసెస్లో కొన్ని ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటవి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ ఫ్రంట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది ఇట్స్ అ మేజర్ ప్రాబ్లమ్. అప్ ఫ్రంట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి అని అంటే, ప్రాపర్ ఫండింగ్ అనేది లేదు. అంటే సో ద క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ ఇంట్రడక్షన్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది విచ్ విల్ డిస్కరేజ్ అస్, రైట్? సో అప్ ఫ్రంట్ క్యాపిటల్ అనేది చాలా హ్యూజ్గా ఉండడం వల్ల ఇట్ విల్ డిస్కరేజ్ ద పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్. సో అండ్ ఆల్సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గడానికి రీజన్స్ ఈ పర్టికులర్ అప్ ఫ్రంట్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీకి లాంగ్ టర్మ్ ఫినాన్స్ యాక్సెస్ అనేది తక్కువ. అంటే ప్రాపర్ క్యాపిటల్ నీడ్స్ని సో సాటిస్ఫై చేసుకోవడానికి బ్యాంక్స్ ఇచ్చే క్యాపిటల్ తక్కువ, ఫినాన్స్ అనేది ప్రాపర్గా అందట్లేదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, దెర్ ఈస్ అ హ్యూజ్ కాంపిటీషన్ బై ద కంట్రీస్ లైక్ కొరియా, జపాన్ అండ్ చైనా లాంటి కంట్రీస్ నుంచి హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ, సో కంపేరింగ్ ఇట్ విత్ Korea, Japan and China,
వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ హ్యూజ్ అసెంబ్లీ లైన్స్. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర క్రెయిన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రాపర్ స్పేస్ అనేది ఉంది. అంటే ఏంటి, బేసిక్గా లెట్ మీ టెల్ యూ, వాళ్ళ దగ్గర ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్స్ అంటే ఏంటి అని అంటే, సో షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మేడ్ సపరేట్లీ. వీటిని సపరేట్గా తయారీ చేస్తారు ఒక్కొక్క పార్ట్ని. దాని తర్వాత జెయింట్ క్రెయిన్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కలిపి ఈ పర్టికులర్ బ్లాక్స్ని లిఫ్ట్ చేస్తాయి. అండ్ ఈ క్రెయిన్స్ సహాయంతో వాటన్నిటిని జాయిన్ చేసి షిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. దీన్ని మనము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో మన దగ్గర ఇలాంటి టెక్నాలజీ అయితే లేదనమాట. అండ్ ఆల్సో క్రెయిన్డ్ టు డ్రై డాగ్స్ ఫర్ అసెంబ్లీ. సో క్రెయిన్ని యూజ్ చేస్తారు, హ్యూజ్ జెయింట్ క్రెయిన్స్ని యూజ్ చేస్తారనమాట. అసెంబ్లీ లైన్ స్టైల్లో వాటిని అన్నిటిని అసెంబుల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ద టైమ్ టేకెన్ బై దెమ్ ఈజ్ జస్ట్ 3 to 4 months ఫ్రమ్ ద స్టార్ట్ till they go into the water. ఓకే, సో ఒక బిగ్ షిప్ని కంప్లీట్ చేయాలంటే జస్ట్ ఒక 1 yearలో వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఇఫ్ యూ కంపేరింగ్ ఇట్ విత్ ఇండియాలో ఒక బిగ్ షిప్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే 2 to 3 years మినిమం పడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ షిప్ యార్డ్స్ ల్యాక్ ద లాంగ్ యార్డ్స్ అనేవి లేవు, స్పేస్ అనేది ప్రాపర్గా లేదు, అండ్ లార్జ్ క్రెయిన్స్ అనేవి లేవు, అండ్ ప్రీ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ కూడా ఇండియాలో యాబ్సెంట్ అనమాట. అండ్ ఆల్సో షిప్ బిల్డింగ్కి సంబంధించిన స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మన దగ్గర లేదు. అండ్ స్కిల్ ఇంప్రూవ్ చేసే టెక్నాలజీ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాపర్గా లేవు. లైక్ మెరీన్ ఇంజనీరింగ్కి ఎక్కువగా సో స్కోప్ అనేది ఇండియాలో లేదనమాట. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ వీక్ యాన్సిలరీ సపోర్ట్ కాజింగ్ సప్లై చైన్ బాటిల్ నెక్స్. యాన్సిలరీ సపోర్ట్ అంటే ఏంటి, సో దెర్ ఆర్ ఫ్యూ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మిగతా ఇండస్ట్రీస్ కానివ్వండి, విచ్ ఆర్ యూజ్డ్ ఎస్ అ రా మెటీరియల్స్ ఇన్ ద షిప్ బిల్డింగ్. సో అవి కూడా వీక్గా ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ రా మెటీరియల్ కాల్డ్ ఏ, రా మెటీరియల్ కాల్డ్ బి, అవి కూడా ఆ పర్టికులర్ రా మెటీరియల్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వీక్ ఉండడం వల్ల షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్గా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంజన్స్ కానీ, స్టీల్స్ కానీ, పంప్స్ కానీ, ఇంజన్స్ కానీ, ఈ ఇండస్ట్రీస్ కూడా వీక్ ఉండడం వల్ల యాన్సిలరీ సపోర్ట్ అనేది లేకుండా పోతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. సో మనం ఆల్మోస్ట్ 2 to 3 years పడుతుంది మనకి టు బిల్డ్ అ షిప్. ఇట్ ఈస్ వెరీ వెరీ స్లో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో చాలా మంది అప్ ఫ్రంట్ క్యాపిటల్ ఎక్కువగా ఉండడం వల్ల షిప్ ఓనర్స్ డోంట్ వాంట్ టు రిస్క్ ఆర్డరింగ్ హియర్. ఓకే, సో బికాజ్ ఇక్కడ మనకి డిలేస్ ఉన్నాయి, ఎక్స్ట్రా కాస్ట్ అనేది కూడా పడుతుంది అనమాట. సో ఏం చేస్తే బాగుంటుంది ఈ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ని సాల్వ్ చేసుకోవడానికి? అండ్ మనము ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇష్యూస్తో పాటు దెర్ ఆర్ ఫ్యూ అదర్ ఇష్యూస్ ఆల్సో. సో లైక్ డిమాండ్ అన్సర్టెనిటీ. సో ప్రాపర్ డిమాండ్ అనేది కూడా లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఈజ్ హ్యూజ్, రైట్? సో అందుకే ప్రాపర్ డిమాండ్ లేకపోవడం వల్ల కూడా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ అనేవి అప్గ్రేడ్ అవ్వట్లేదు. అండ్ అప్గ్రేడేషన్ కోసం కావాల్సిన ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి ప్రాపర్గా లేవు. ఎగ్జాంపుల్ ఫర్ ద గ్రీన్ షిప్పింగ్, వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రిక్వైర్డ్, whatever the research and development is required, that is not properly available in India. అండ్ సో కాంట్రాక్ట్స్ కూడా షార్ట్ కాంట్రాక్ట్స్ ఉండడం వల్ల, సో ఫర్ ఎగ్జాంపుల్ షిప్ బిల్డింగ్ చేసిన తర్వాత ఫ్యూయల్ సప్లై అనేది ప్రాపర్గా కావాలి, కానీ చాలా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉండడం వల్ల ఎవరు ముందుకు రావట్లేదు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద షిప్ బిల్డింగ్. అండ్ వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్తో ముందుకు వస్తే మనం బాగుంటుంది? So what are the solutions that we need to take in order to tackle this issue? First, upfront capital issues ఉన్నాయి కాబట్టి సో గవర్నమెంట్ నీడ్ టు టేక్ సెవరల్ స్టెప్స్ సో దాట్ షిప్ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అండ్ రీపేమెంట్ కూడా లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఇవ్వడం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే షిప్ బిల్డింగ్ యాక్టివిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చినట్టయితే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కింద ప్రాపర్ లోన్స్ ఓకే ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అందుతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ కారిడార్స్ని మనం డెవలప్ చేయాలి. లైక్ ఫ్యాక్టరీస్ నుంచి, షిప్ బిల్డింగ్ నుంచి, రా మెటీరియల్స్ నుంచి, యాన్సిలరీ ఫ్యాక్టరీస్ నుంచి ప్రాపర్ కనెక్టివిటీ అనేది ఉండాలన్నమాట. సో అలా ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ కారిడార్స్ని డెవలప్ చేయాలి. అండ్ ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ని డెవలప్ చేయాలి విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ. సో లైక్ ద జపాన్ అండ్ చైనా డస్, వీ ఆల్సో నీడ్ టు కమ్ అప్ విత్ ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్.
అండ్ దీంతో పాటు డ్రై డాక్స్ని డెవలప్ చేయాలి అండ్ అసెంబ్లీ యార్డ్ సిస్టమ్స్ని అండ్ దానికి కావాల్సిన లాజిస్టిక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ హ్యూజ్ క్రెయిన్స్ అండ్ ఆల్. సో వాటన్నిటిని ప్రాపర్గా డెవలప్ చేయాలి. స్పెషలైజ్డ్ మెరీన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ కమింగ్ అప్ విత్ ది హ్యూమన్ రిసోర్స్ who will have the skill in this particular area. And we need to collaborate with different institutions. Government need to collaborate with different institutions. And inkokati entante long term demand assurance is something which is very very important. So demand driven sector kaadu kabatti, so people will not be attracted to invest in it. So anduk gaanu so government PSUs తో కాంట్రాక్ట్స్ చేసి లాంగ్ టర్మ్ డిమాండ్ ఉండేలాగా సో సెవరల్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యాక్చువల్లీ ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. అండ్ ఈ న్యూ స్కీమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హెల్ప్ ఇన్ ట్యాకిలింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ అనమాట. ఓకే, సో దట్ మనము ఈ పర్టికులర్ 2 to 3 years స్పాన్ని 1 yearకి లైక్ గ్లోబల్ కాంపిటీషన్తో మనం కోపప్ అయ్యేలాగా 1 yearలో కంప్లీషన్తో మనం ముందుకు రావచ్చు ఇఫ్ వి డెవలప్ ది ప్రీ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్. ఓకే, సో హియర్ ఇస్ అ సింపుల్ థింగ్, దట్ ఈస్ ఇండియా వాంట్స్ టు బికమ్ అ బిగ్ షిప్ బిల్డర్. ఓకే, సో బట్ షిప్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా ఉన్నాయి, స్మాల్గా ఉన్నాయి, అవుట్డేటెడ్గా ఉన్నాయి. whereas compared to other countries they are much faster. So to succeed, India must modernize the shipyards, train the workers and support with the finance and also guarantee businesses like long-term contracts etc. So appudu ship owners will definitely trust the Indian shipyards anamata. Okay, I hope you have understood this article. గివింగ్ వారియర్స్ అ ఫైటింగ్ ఛాన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ టు. సో హియర్ దే హ్యావ్ గివెన్ అ స్టోరీ ఆఫ్ ఇంజూర్డ్ సోల్జర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అమిత్ కీర్తానియా. సో దిస్ పర్సన్ ఇస్ అ CRPF కానిస్టేబుల్ అనమాట. సో he was like that particular person was on patrol in Chhattisgarh. ఓకే, సో బేసికలీ మావోయిస్ట్ బాంబ్ ఎక్స్ప్లోడ్ చేయడం వల్ల సో దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బికమ్ ఇంజర్డ్. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఇంజరీ హీ లాస్ట్ బోత్ ద లెగ్స్. అతని యొక్క ఆర్మ్ కూడా చాలా బ్యాడ్గా ఇంజర్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఒక 1 ఐలో సో సైట్ అనేది కూడా లూజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ పర్టికులర్ పర్సన్ వాస్ టేకెన్ టు ఎయిమ్స్ ఢిల్లీ వేర్ డాక్టర్స్ యాంప్యూటేటెడ్ హిస్ లెగ్, అంటే అతని లెగ్స్ని కట్ చేసేసారు అండ్ లేటర్ ఫిటెడ్ హిమ్ విత్ ది ఆర్టిఫిషియల్ లిబ్స్. సో ఎక్కడ చేశారు అది అని అంటే నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఇన్ హైదరాబాద్. నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఇన్ హైదరాబాద్. So UPSC is prone to ask this kind of headquarters type of things. Try to remember National Center for Divyang Empowerment is in Hyderabad. So at first artificial legs అనేవి చాలా హార్డ్గా అనిపించాయి టు యూస్, బట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్స్ లైఫ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ బాడీ అనేది వెరీ ఇంపార్టెంట్ టు నో. సో NCDE ఈ నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ 2020 ఇన్ హైదరాబాద్ హకీంపేట్ ఇన్సైడ్ CRPF క్యాంపస్ అనమాట. ఓకే, సో దీన్ని స్పెసిఫిక్గా CAPF అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉంటారో హూ గాట్ బ్యాడ్లీ ఇంజర్డ్ వైల్ ఫైటింగ్ ద మావోయిస్ట్, టెర్రరిస్ట్ ఆర్ ఇన్సర్జెంట్స్, దే విల్ బీ ఫిటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. దే విల్ బీ గెటింగ్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ NCDE. సో ఈ 5 yearsలోనే 2020లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ 219 దివ్యాంగ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో సో దిస్ పర్టికులర్ పీపుల్ వర్ బేసికలీ ట్రీటెడ్ అనమాట. దే వర్ ట్రైన్డ్ అండ్ దే వర్ ట్రీటెడ్. సో దే ఆర్ ట్రైన్డ్ టు బికమ్ పారా అథ్లెట్స్. వాళ్ళని ట్రైన్ చేశారు టు బికమ్ పారా అథ్లెట్స్. సో లైక్ దే విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ లైక్ ఆర్చరీ, discus, shot put, shooting etc. And also many became IT professionals also. సో బిట్స్ పిలానీ లాంటి దగ్గర నుంచి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని IT ప్రొఫెషనల్స్గా కూడా మార్చడం జరిగిందనమాట. సో ఈ NCDEలో లివింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, లైక్ 180 బ్యారాక్స్ ఉంటాయి విత్ వీల్ చైర్ ఫ్రెండ్లీ రూమ్స్, మోటరైజ్డ్ బెడ్స్, ర్యామ్స్, ఎలివేటర్స్, వ్యాన్స్, ఇలా ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేశారు. ఆన్ క్యాంపస్ హాస్పిటల్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దెర్ విల్ బి అ రినాల్డ్ గ్రూప్ హూ విల్ ప్రామిస్ టు గివ్ మానిటరైజ్డ్ వీల్ చైర్స్, స్పోర్ట్ చైర్స్ అండ్ ఈవెన్ అ బస్. స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్ NCDEలో. సో స్పెషల్ జిమ్ అనేది ఉంటుంది ఫర్ ద డిజబుల్డ్ ఆర్ దివ్యాంగ్ వారియర్స్. ఓకే, ఫిజియోథెరపీ రూమ్స్ అనేవి ఉంటాయి టు ఇంప్రూవ్ దర్ మొబిలిటీ, దర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో దర్ ఎనర్జీ.
అండ్ ఇంకొకటి మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. లైక్ మెడిటేషన్ హాల్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. సో ద బిగ్గర్ పిక్చర్ ఏంటంటే వై ఎన్సిడి ఇలాంటి బాడీ ఇంపార్టెంట్ అంటే సిఆర్పిఎఫ్ అనే ఈ పర్టికులర్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇండియాస్ మెయిన్ ఫోర్స్ అగేన్స్ట్ ద మావోయిస్ట్. సో వాళ్ళు డేంజరస్ జంగల్స్లో మావోయిస్ట్లతో ఫైట్ చేస్తూ ఉంటారు, వేర్ మావోయిస్ట్ విల్ డూ ద గరిలా వార్ఫేర్ ఆర్ బాంబ్స్ని త్రో చేసినప్పుడు దీస్ పీపుల్ విల్ గెట్ ఇంజర్డ్ సమ్ టైమ్స్. సో 2016 నుంచి 2025 మధ్యలో మీరు చూసుకుంటే అట్లీస్ట్ 46 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లిమ్స్ అనమాట ఇన్ సచ్ బ్లాస్ట్. సో 2023 ఒక సంవత్సరంలో తీసుకున్న 10 సిఆర్పిఎఫ్ మెన్ హ్యాడ్ టు యాంప్యుటేట్ దిస్ పర్టికులర్ లిమ్స్. సో గవర్నమెంట్ ఏం అష్యూర్ చేస్తుంది అని అంటే ఇంజర్డ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ కంటిన్యూ టు బీ ఇన్ ద సర్వీస్ అంటిల్ రిటైర్మెంట్ విత్ ఫుల్ బెనిఫిట్స్ అండర్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ అనేవి ఇస్తారు ఫర్ లిమ్ రిప్లేస్మెంట్ అండ్ మిగతా సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, హియర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ గట్ అంప్యూటేటెడ్ అండ్ హూ గట్ ట్రీటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా, సో దే హ్యావ్ టర్న్డ్ ఛాంపియన్స్ ఇన్ మెనీ సెక్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్, there is a person called Toman Kumar. సో ఈ పర్సన్ 2022 ఐఈడి బ్లాస్ట్లో లెగ్ని లూజ్ అయ్యారు. దట్ పర్టికులర్ పర్సన్ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆర్చరీ in NCD campus only. So దాని తర్వాత దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ వన్ మెడల్స్ ఎట్ పోలీస్ మీట్, పారా నేషనల్స్, ఖేలో ఇండియాలో కూడా మెడల్స్ని వన్ చేయడం జరిగింది అండ్ కాంపిటేటెడ్ ఇంటర్నేషనలీ ఆల్సో ఇన్ రోమ్, బీజింగ్, చెక్ రిపబ్లిక్ అండ్ కొరియాలో కూడా కాంపీట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకో పర్సన్ గురించి రాశారు ఇక్కడ, రామానుజ్ కుమార్ అని. సో దట్ పర్టికులర్ పర్సన్ వాజ్ ఇంజర్డ్ ఇన్ 2020 బ్లాస్ట్. సో వన్ లెగ్ బిలో ఆఫ్ ద నీ లూజ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఆ పర్టికులర్ పర్సన్ని షార్ట్ పుట్లో ట్రైన్ చేశారు, డిస్కస్ త్రోలో ట్రైన్ చేశారు. అండ్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ వన్ 5 నేషనల్ మెడల్స్. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ ద డేటా దట్ దే హ్యావ్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ అని. ఇక్కడ మీరు ఏంటంటే 1 or 2 కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు if you want, if you feel that you can remember, so that you can use that in your answers, especially the persons with disability ki sambandhinchina answers rasinapudu, if it is possible, try to include these case studies if you are in a position to remember these examples. So government support em chestundi anante prosthetic limbs ni ఇవ్వాలి. సో బట్ దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎర్లియర్ ఏంటంటే ఈ లిమ్స్ని సో పర్చేస్ చేసినప్పుడు కాస్ట్ని రీఎంబర్స్ చేసేవాళ్ళు అనమాట. సో అండ్ ఆల్సో నౌ దెర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ భారత్ కే వీర్. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో సోల్జర్స్ ఫ్యామిలీస్కి డొనేషన్స్ అనేవి అందుతూ ఉంటాయి. దట్ విల్ బి యూజ్డ్ ఫర్ దట్ సోల్జర్ ఫ్యామిలీస్ ఓన్లీ. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వర్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్. సో మరి హౌ ఎన్సిడి హ్యాస్ స్టార్టెడ్? సో ఫార్మర్ సిఆర్పిఎఫ్ చీఫ్ అయిన ఏపీ మహేశ్వరి గారు ఏంటంటే, సో దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ సా ఇంజర్డ్ సోల్జర్స్ 2012లో. సో బేసికలీ వాళ్ళకి కాంపెన్సేషన్ మనీయే కాదు, డిగ్నిఫైడ్ లైఫ్స్ ఉండాలని చెప్పేసి ఒక 8 years తర్వాత సో ఈ ఎన్సిడిని బిల్డ్ చేయడం జరిగింది 2020లో యాజ్ అ సింగిల్ విండో సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, ప్రాస్థెటిక్ ట్రైనింగ్, రీహాబిలిటేషన్, what not, everything is available inside this particular thing. So unlike athletes ఎవరైతే ఉన్నారో పారా అథ్లెట్స్, దే ఆర్ బోర్న్ విత్ డిజబిలిటీస్, బట్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో దే సడన్లీ బికమ్ దిస్ పర్టికులర్. సో చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటంటే అట్లీస్ట్ ట్యాకిల్ చేయగలుగుతారు. సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఈస్ ఈజీ, బట్ once you got habituated with proper amount of legs, hands and all, once you lose that, it will be very hard to feel resilient against that particular injury. So kabatti vallaki evaraithe who are serving the nation, who are doing special activities for reducing the internal security issues in the country, definitely they need social justice in their lives. So that is where this particular organization is helping them. So last time Hyderabad loni Eragadda gurinchi chadvam meeku gurtunte, and today we have seen about this NCDE. So a beautiful example, again you can quote in your answers. Okay, in India క్లీనెస్ట్ సిటీ ర్యాట్స్ ఇన్ హాస్పిటల్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇండియా అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ శానిటేషన్ సర్వీస్. సిన్స్ 2016 దీన్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇండోర్ కానీ సూరత్ కానీ డిపెండింగ్ ఆన్ ద ఇయర్ డెఫినెట్లీ దెల్ బి once or twice ఆల్టర్నేటివ్ ఇయర్స్లో వాళ్ళు క్లీనెస్ట్ సిటీగా పేరు పొందుతారు. బట్ వాట్ విల్ బి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది క్లీనెస్ట్ సిటీ ట్యాగ్? సో ఒకటి వచ్చేసి అర్బన్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
So the particular area will reflect effective municipal governance, waste segregation, sanitation processes, and also it will become an epitome for public health. సో ఆ పర్టికులర్ క్లీనెస్ట్ సిటీ ప్రాపర్ మెజర్స్ తీసుకొని ఉంటుంది, లైక్ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా, వెక్టర్ బాండ్ డిసీజెస్ రాకుండా, టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి ఈ ట్యాగ్ ఉండడం వల్ల. సో క్లీనర్ సిటీస్లో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, టూరిజం డెవలప్ అవుతుంది, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బిహేవియరల్ చేంజ్ అనేది కూడా ఉంటుంది. సిటిజన్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద సోర్స్ సెగ్రిగేషన్, లిటరింగ్ లేకుండా వాళ్ళ అవేర్నెస్ జనరేషన్ చేస్తూ ఉంటారు, అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో 100% వేస్ట్ సెగ్రిగేషన్ ఉండడం వల్ల, డోర్ టు డోర్ కనెక్షన్ ఉండడం వల్ల ఆఫ్ ది వేస్ట్, పబ్లిక్ అవేర్నెస్ ఉండడం వల్ల, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండడం వల్ల, సో ఈ పర్టికులర్ సిటీస్ అనేవి ప్రాపర్గా క్లీనెస్ట్ సిటీ అవార్డ్స్ని తెలుసుకుంటూ ఉంటాయి, లైక్ ట్యాక్స్ని గెలుచుకుంటూ ఉంటాయి. సో బట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఫినాన్షియల్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వేరే సిటీస్లో, వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాన్స్ ఉండవు, సిటిజన్స్ అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. బట్ ఈ సిటీస్ ఈ టాప్ ప్లేస్లో ఉన్నాయనంటే దెర్ విల్ బి అ సిగ్నిఫికెన్స్ టు ఇట్. ఓకే, సో బట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏంటి అని అంటే, ఇండోర్లో ఉన్న బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, దట్ ఈస్ మహారాజాస్ యశ్వంతరావు హాస్పిటల్ గురించి మాట్లాడారు. సో దెర్ ఆర్ 2 infants ఇన్ దిస్ పర్టికులర్ నియోనేటల్ ఐసీయూలో, 2 important పీపుల్. ఇన్ఫాన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కదా, సో ఈ ఇన్ఫాన్స్ని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. బట్ దీస్ 2 infants వర్ బిటన్ బై ర్యాట్స్. సో ఇమాజిన్, ఇండోర్ అనేది ఇట్స్ అ క్లీనెస్ట్ సిటీ. సో హౌఎవర్ ఇండోర్లో ఉన్న ఒక హాస్పిటల్లో నియోనేటల్ బేబీస్ని ర్యాట్స్ ఖర్చాయి అని అంటే ఇట్స్ అ హారిబుల్ థింగ్ అగైన్. సో బోత్ బేబీస్ సెప్టెంబర్ 2025లో చనిపోవడం జరిగిందనమాట. సో బట్ హాస్పిటల్ పీపుల్ ఆర్ టెలింగ్ దట్ సీరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారని, బట్ ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళు ర్యాట్స్ ఖర్చడం వల్ల చనిపోయారని చెప్పేసి అంటున్నారనమాట. సో దిస్ హ్యాస్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ పబ్లిక్ డిబేట్, అవుట్రీచ్, మీడియా కవరేజ్ ఎక్సెట్రా. సో ఫస్ట్ బేబీ స్టోరీ మీరు చూసుకుంటే, మంజుదేవి అని దార్ డిస్టిక్కి సంబంధించిన పర్సన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్తో ఫేస్ చేస్తూ ఉందన్నమాట. సో లోకల్ హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ హ్యాండిల్ అవ్వకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. దాని తర్వాత గవర్నమెంట్ అంబులెన్స్ అనేది అవైలబుల్గా లేదు, వాళ్ళ యొక్క ప్రైవేట్ వ్యాన్లోనే వెళ్ళిపోయారు. బేబీ గర్ల్ వాజ్ బోర్న్ బట్ విత్ కాన్జెనిటల్ అనామలీస్, లైక్ బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట, జెనెటికల్ డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎంవై హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి వేరే హాస్పిటల్ని రిఫర్ చేశారు. సెప్టెంబర్ 6th రోజు మదర్ ఏం చూశారు అంటే, హర్ బేబీ హెజ్ ర్యాప్డ్ ఇన్ అ ప్లాస్టిక్, ఫింగర్స్ వర్ మిస్సింగ్. లేటర్ తర్వాత తెలిసింది ఏంటంటే, ర్యాట్స్ అనేవి 4 ఫింగర్స్ని తినేసాయని చెప్పేసి వాళ్ళకి తెలిసిందనమాట. బేబీ హ్యాస్ డైడ్ ఆన్ September 2nd. అండ్ నెక్స్ట్ సెకండ్ బేబీ స్టోరీ, అనదర్ బేబీ గర్ల్ ఫ్రమ్ దివాస్ డిస్ట్రిక్ట్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ NICU, that is neonatal ICU. హాస్పిటల్స్ ఓన్ ఇంటర్నల్ రిపోర్ట్ హెస్ కన్ఫర్మ్డ్ దట్ ర్యాట్ బైట్ అనేది జరిగింది. సో అందుకే ఈ పర్టికులర్ బేబీ కూడా, ఇన్ఫాంట్ బేబీ కూడా చనిపోవడం జరిగింది అని చెప్పారు. సో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అని అంటే 2 nurses సస్పెండ్ చేశారు, ఇంటర్నల్గా ప్రోబ్ కమిటీని తీసుకొచ్చారు, అండ్ డెప్యూటీ సీఎం కానీ అక్కడ ఉన్న సీఎం కానీ దే హ్యావ్ రియాక్టెడ్. శుక్లా హెస్ బీన్ అడ్మిటెడ్ పెస్ట్ కంట్రోల్, లైక్ బేసికలీ పెస్ట్ కంట్రోల్ అనేది చేయడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ స్టెప్స్ అనేవి తీసుకోవడం జరిగింది. బట్ దిస్ ఈస్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ బికాస్ సో ఇన్ఫాన్స్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ఫాంట్, సో ఇన్ అ క్లీనెస్ట్ సిటీ హూ ఎవర్ ఇట్ మే బీ, ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి. క్లీనెస్ట్ సిటీలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఇట్స్ అ హార్ష్ రియాలిటీ. ఓకే, సో అగైన్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ కేస్ స్టడీ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ సమ్వేర్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే, సో దర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ అప్డేట్, కౌంటింగ్ ఆన్ చేంజ్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అగైన్ యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్. కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఇట్ హ్యాస్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ స్టేట్ వైడ్ సర్వే. ఈ సర్వే దేని గురించి అని అంటే, జెండర్ మైనారిటీస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ సర్వేని కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 30+ districts. ఏంటంటే అక్యురేట్ డేటాని వాళ్ళు గ్యాదర్ చేసుకొని పాలసీ మేకింగ్లో యూజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో మోర్ దెన్ దిస్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు యూ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఎందుకనంటే యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ కోట్ ద సిమిలర్ థింగ్స్ వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ ట్రాన్స్జెండర్స్. సోషల్ జస్టిస్లో వలరబుల్ సెక్షన్స్లో ట్రాన్స్జెండర్స్ ఇస్ అ పార్ట్. సో అక్కడ మీరు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకోవచ్చు. మిగతా స్టేట్స్ కూడా ఈ పర్టికులర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి యూ నీడ్ టు రైట్ అ ఇంపార్టెంట్ సజెషన్. Okay, so you can refer this particular Karnataka example.
ట్రంప్ స్లాబ్స్ టారిఫ్స్ ఆన్ డ్రగ్స్, ట్రక్స్, ఫర్నిచర్ అని ఒక ఆర్టికల్. దానికి కంటిన్యూయేషన్లో ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ టారిఫ్ ఆన్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అన్లైక్లీ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్. ఈ 2 ఆర్టికల్స్ ఆన్ సిమిలర్ లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి లెట్స్ డిస్కస్ బోత్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్ టుగెదర్. సో ట్రంప్ హీ హ్యాస్ ఇంపోజ్డ్ న్యూ టారిఫ్స్ ఆన్ ఇంపోర్ట్స్. మనకు తెలిసిందే September 25, 2025 రోజు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ న్యూ సెట్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. దేన్ని కవర్ చేస్తుంది ఈ న్యూ సెట్ ఆఫ్ టారిఫ్స్ అని అంటే ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్, heavy duty on trucks are also imposed and even on the furniture. Okay, ఇవన్నీ October 1st నుంచి ఇట్ విల్ కమ్ ఇన్ టు ది ఎఫెక్ట్ అనమాట. సో మెయిన్లీ టారిఫ్స్ అనేవి బ్రాండెడ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ మీద, హెవీ డ్యూటీ ట్రక్స్ మీద, కిచెన్ క్యాబినెట్స్ అండ్ బాత్రూమ్ వ్యానిటీస్ మీద అండ్ మిగతా ఫర్నిచర్ మీద ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ హైయెస్ట్ ఈజ్ ఆన్ ఫార్మా 100% టారిఫ్స్ అనమాట. 100% డ్యూటీని ఇంపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు వెదర్ ఈ న్యూ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ అప్లై ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నేషనల్ టారిఫ్సా లేకపోతే వేరే ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారానా అనే ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ద రీజన్ గివెన్ బై ట్రంప్ ఇస్ టారిఫ్స్ అనేవి ఆర్ అన్ రెస్పాన్స్ టు లార్జ్ స్కేల్ ఫ్లడింగ్. వాళ్ళ కంట్రీలోకి లార్జ్ స్కేల్లో ఫ్లడ్ అవుతున్నాయి ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అండ్ దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ దట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడాలనుకుంటున్నారంట. సో అందుకని మన మీద ఇంపోజ్ చేశారంట. సో లీగల్ అండ్ పాలసీ కాంటెక్స్ట్ చూసుకుంటే సో బేసికలీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీగల్ అథారిటీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది టు ఇంప్లిమెంట్ దిస్ టారిఫ్స్. సో ఈ పర్టికులర్ యుఎస్ సుప్రీం కోర్టులో వాళ్ళకి ప్రాపర్ లీగల్ సపోర్ట్ ఉండడం వల్ల దే ఆర్ గెటింగ్ అ బ్యాకింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్స్ అనమాట. రీసెంట్గా మనం ఒక ఎడిటోరియల్ కూడా కవర్ చేశాను దీని గురించి, ఇఫ్ యూ రిమెంబర్. ఓకే, సో బేసికలీ ప్రీవియస్లీ స్టీల్ మీద, అల్యూమినియం మీద, లైట్ డ్యూటీ ఆటోస్ మీద, కాపర్ మీద చేస్తే ఇప్పుడు ఫార్మా మీద, ట్రక్స్ మీద, ఫర్నిచర్ మీద వేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో బేసికలీ ప్రస్తుతం దెర్ ఆర్ సమ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ జపాన్, యూరోపియన్ యూనియన్ అండ్ యూకే. సో వేర్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ద ట్రేడ్ టారిఫ్ caps for certain products like autos. So new tariffs may not exceed agreed rates for these countries. Okay, వాళ్ళ కంట్రీస్కి మాత్రం న్యూ టారిఫ్స్ అనేవి ఎక్కువగా అప్లికేబుల్ అవ్వవు ఎందుకంటే అక్కడ ట్రేడ్ అగ్రిమెంట్స్ని సైన్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ డెసిజన్ వల్ల యుఎస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, సో బేసికలీ ఈ టారిఫ్స్ అనేవి వాళ్ళకి ప్రాపర్ రెవెన్యూ సోర్స్ అనమాట. ఆల్మోస్ట్ $300 billion అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి 1 yearలో. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ఓపెన్డ్ మల్టిపుల్ ప్రాప్స్ అండర్ సెక్షన్ 232 ఆఫ్ ది ఇంపోర్ట్స్ లైక్ విండ్ టర్బైన్స్, ఎయిర్ప్లేన్స్, సెమీ కండక్టర్స్, వీటన్నిటిలో కూడా టారిఫ్స్ని ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా అప్లై చేస్తూనే ఉన్నారనమాట. సో దీనివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుందనేదే మేజర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫార్మా సెక్టర్ చూసుకుంటే ఇండియా అనేది మెయిన్లీ జెనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో బట్ ఇక్కడ టారిఫ్స్ అనేవి ఎక్కువగా బ్రాండెడ్ డ్రగ్స్ మీద, పేటెంటెడ్ డ్రగ్స్ మీదనే అప్లై అవుతున్నాయి. సో కాబట్టి మోస్ట్ ఇండియన్ ఫార్మసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ ఆల్రెడీ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్, దే ఆల్రెడీ హ్యావ్ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రీప్యాకింగ్ యూనిట్స్. సో ఫార్మా ఎక్సిల్ చైర్మన్ స్టేటెడ్ దట్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఫార్మా ఎక్స్పోర్ట్ ఇస్ అన్లైక్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దాని గురించే ప్రస్తుతం ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. బట్ కంపెనీస్ ప్రొడ్యూసింగ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అవుట్సైడ్ ద యుఎస్కి అవుట్సైడ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని లైక్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు దే మే ఫేస్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ ది హయ్యర్ టారిఫ్స్. సో హయ్యర్ టారిఫ్స్ వల్ల ఈ పర్టికులర్ కంపెనీస్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ కంపెనీస్ మీద పడ్డ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కాస్ట్ని వాళ్ళ యొక్క క్లయింట్స్ మీదకి పుష్ చేస్తారు. సో ఫ్యూచర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి ఈ పర్టికులర్ డెసిషన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మిగతా కంట్రీస్తో మనం ట్రేడ్ డీల్స్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ద మెజర్స్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద ట్రంప్. కాబట్టి మనం వేరే మెజర్స్ని, వేరే మార్కెట్స్ని చూసుకోవడం ఇస్ ద బెటర్ ఆప్షన్. వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ export destinations to solve this particular problem. Okay, climate activist Wang Chuk detained under NSA 2 days after violence in Leh. సో ఆల్రెడీ దీని గురించి అంత కాంటెక్స్ట్ మనకు తెలిసిందే, లాస్ట్ 2 క్లాసెస్లో మనం చూసాము.
Sonam Wangchuk is the reason for the statehood demand or a violent protest అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్లెయిమ్ చేయడం అనేది మనం చూసాం. సో క్లైమేట్ యాక్టివిస్ట్ అండ్ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ విన్నర్ అయిన సోనం వాంగ్చుక్ హీ హెస్ బీన్ లీడింగ్ ప్రొటెస్ట్ డిమాండింగ్ ద స్టేట్హుడ్ ఫర్ ద లడాక్ రీజన్ అండ్ 6th షెడ్యూల్ స్టేటస్ కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. సో లే ఎపెక్స్ బాడీ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ద లోకల్ గ్రూప్ విచ్ ఇస్ సపోర్టింగ్ వాంగ్చుక్. And there are some authorities like Ladakh police, central government via the Ministry of Home Affairs who are involved in imposing this particular issue. Okay, so detained order అనేది వీళ్ళే ఇంపోజ్ చేశారు. అండ్ వాట్ హ్యాపెండ్ అంటే 24th September నాడు లదాఖ్లో వైలెంట్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి, మెయిన్లీ లే డిస్టిక్లో, మోస్ట్లీ బై ద యంగ్ పీపుల్. సో దే హ్యావ్ టార్గెటెడ్ బీజేపీ ఆఫీస్ అండ్ లేక్ హిల్ కౌన్సిల్ సెక్రటేరియట్స్, వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఇందులో చాలామంది చనిపోవడం జరిగిందనమాట. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద సివిలియన్స్ గాట్ ఇంజర్డ్ అండ్ ఫ్యూ పీపుల్ డైడ్. 2 days తర్వాత సోనం వాంగ్చుక్ని డిటైన్ చేయడం జరిగింది అండర్ ది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ని అలౌ చేస్తుంది అనమాట. అంటే విచ్ మీన్స్ someone can be kept in the jail for the long time without any trial. ఓకే, వాంగ్చుక్ డిటెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ లింక్డ్ టు ఎనీ ప్రీవియస్ కేసెస్, బట్ ఇమీడియట్గా ఈ పర్టికులర్ వైలెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వగానే సో దెర్ వర్ సమ్ ఫ్రీక్వెంట్ థింగ్స్ దట్ వర్ డన్. తన యొక్క ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్స్కి కూడా ఎఫ్ఆర్ఏ స్టేటస్ తీసేసేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎస్ఏ యాక్ట్ కింద అతన్ని డిటైన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ డిటెన్షన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ దట్ వీ హ్యావ్ టు నోట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లేలో ఇంటర్నెట్ సర్వీసెస్ని కట్ డౌన్ చేశారు, కర్ఫ్యూ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, బిఎన్ఎస్లో సెక్షన్ 163 అనేది ఇంపోజ్ చేశారు కార్గిల్లో. లైక్ గ్యాదరింగ్ ఆఫ్ ద గ్రూప్స్ విల్ బీ ప్రొహిబిటెడ్, మోర్ దెన్ 4 people cannot be gathered, etc. So these are the steps that were taken by the government to curb this protest which are violent in Ladakh. ఓకే, సో రీసెంట్ టైమ్స్ వరకు కూడా వీళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్లే చేశారు, బట్ నౌ it has turned into a violent protest that will matter a lot because it will cause some internal security challenges, right? Internal security challenges in the border areas will actually make this particular area more vulnerable to the external attacks. That is where this particular problems needed to be dealt in a very frequent and in an intelligent way. Okay, DRDO wins Business Lines Change Maker of the Year award for its strategic technology అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద హిందూ కండక్ట్ చేసిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్లో విచ్ ఇస్ ద 7th edition విచ్ హెల్డ్ ఇన్ ముంబై, యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పురి గారు ఎవరైతే ఉన్నారో, సో దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బికమ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ అదర్ డిగ్నిటరీస్ లైక్ నిర్మలా లక్ష్మణ్ గారు, ద చైర్పర్సన్ ఆఫ్ ద హిందూ గ్రూప్, రఘువీర్ శ్రీనివాసన్ ద ఎడిటర్ ఆఫ్ ద బిజినెస్ లైన్, కే వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ ఇన్వైట్ చేయడం జరిగింది యాజ్ చీఫ్ గెస్ట్. So the theme of the awards are education, social welfare, empowerment of marginalized sections, indigenous production. Okay, so indigenous production గురించే DRDO గురించి ఎక్కువ హైలైట్ చేశారు, దట్ ఇండిజినియస్ ప్రొడక్షన్లో దే ఆర్ లీడింగ్ అని. సో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వెళ్ళింది అని అంటే DRDO హ్యాస్ వన్ దిస్ పర్టికులర్ అవార్డ్. రీజన్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజిక్ రోల్ దట్ ఇట్ హ్యాస్ ప్లేడ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఎందుకనంటే it has helped in utilizing the enemy assets and secured borders across, and also social transformation award కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అని అంటే ఇంపల్స్ అనే NGO నెట్వర్క్ ఇచ్చారనమాట. ఇంపల్స్ NGO నెట్వర్క్ వాజ్ గివెన్ ద సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ for focusing on anti-trafficking efforts and rehabilitation of the vulnerable women and children from rat hole mining in Meghalaya. So that is a very important thing again. And ఇంకొకటి ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఇచ్చారు. సో ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద భాషిని ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ప్రాజెక్ట్. ఇదేంటి అని అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది చేస్తూ ఉంటాం దీని ద్వారా బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ 20 million translation requests daily. So for that it has gained this particular award, that is digital transformation award. Financial transformation award అనేది ఎవరికి ఇచ్చారు అని అంటే గిరిజన్ కోఆపరేటివ్ ఇండస్ట్రీ ఆర్ కోఆపరేషన్కి ఇవ్వడం జరిగింది. ఫోకసింగ్ దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ప్రమోటింగ్ అరకు వ్యాలీ కాఫీ బై స్ట్రెంథనింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో దానికి గాను ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ గిరిజన్ కోఆపరేటివ్ కోఆపరేషన్కి ఇచ్చాడనమాట. అండ్ దెర్ ఆర్ అదర్ అవార్డ్స్ లైక్ యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్,
ఈ పర్టికులర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే కళ్యాణి షిందే, ద ఫౌండర్ ఆఫ్ గోడామ్ ఇన్నోవేషన్స్. సో వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఫర్ ది ఇన్నోవేషన్ ఆన్ ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ ఆనియన్ స్టోరేజ్ డివైస్. ఓకే, అండ్ చైర్పర్సన్స్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు అని అంటే ఈ విద్యాలోక బెంగళూరు బేస్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఐకానిక్ చేంజ్ మేకర్ అవార్డ్ వచ్చేసి అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కి ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దిస్ ఆర్టికల్స్ once and note it down. If you are preparing for state exams, this will help you. And లేదు అన్నప్పుడు డిఆర్డిఓకి సంబంధించిన థింగ్ మాత్రం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకొని మిగతావి అంత అవసరం లేదు. ఓకే, MiG-21 జెట్ ఫ్లైస్ ఇంటూ హిస్టరీ ఆఫ్టర్ 6 decades ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. వాట్ ఈస్ ద కంటెక్స్ట్ అంటే ఫ్రైడే రోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హ్యాస్ ఒఫీషియలీ అనౌన్స్డ్ దట్ MiG-21 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జెట్స్ అనేవి రిటైర్ అయిపోతున్నాయి ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అనౌన్స్ చేశారు అని అంటే చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాస్ట్ ఆపరేషనల్ స్క్వాడ్రన్ దట్ ఈస్ నంబర్ 23 స్క్వాడ్రన్ ప్యాంథర్స్ని రిటైర్ చేయడం జరిగిందనమాట. సో ఈ సెరిమోనియల్ స్విచ్ ఆఫ్ 6 MiG-21 ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిగ్నిటరీస్ వాజ్ డన్. ఒక 6 MiG-21 జెట్స్ని రిటైర్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో MiG-21 యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నంటే మికోయన్ గురేవిచ్ డిజైన్ బ్యూరో యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిజైన్ చేసిందనమాట. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ 1960s. సో ఇది ఈ MiG-21 అనేది ఇట్స్ ద ఫస్ట్ సూపర్సోనిక్ జెట్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ సూపర్సోనిక్ జెట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, సో అండ్ ఆల్సో ఓవర్ 1,200 MiG-21s అనేవి దే వర్ ఇండక్టెడ్ ఫ్రమ్ 1960s to 1980s. ఎన్ని తీసుకున్నాం, ఎన్ని ఇండక్ట్ చేసుకున్నాం అంటే 1,200+ MiG-21స్ని ఇండక్ట్ చేసుకున్నాం. సో నిక్ నేమ్ ఇన్ IAF ఇస్ టైప్ 77 అని అంటూ ఉంటారు, దీన్ని ఫిష్ బెడ్ అని అంటూ ఉంటారనమాట. సో బేసికలీ ఇట్స్ అ నాటోస్ కోడ్ నేమ్. So if you look at this particular thing, it is a symbol of India and Russia relations. Rajnath Singh garu దీన్ని ఏమని డిస్క్రైబ్ చేశారు అని అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ నాట్ జస్ట్ అ మెషిన్ బట్ ఆల్సో a symbol of India and Russia's defense ties. And it also represents the Cold War era alignment. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడే మనం దీన్ని అలైన్ చేసుకోవడం జరిగింది, ఇండెక్స్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. USSR has become India's largest defense supplier in the Cold War, మనకు తెలిసిందే. So because Russia is always the friend for us. ఇనీషియలీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ రష్యా. ఓకే, అండ్ ఈ MiG-21ని అప్పట్లో ఇట్ వాజ్ లైసెన్స్డ్ టు బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా బై హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. సో దిస్ హ్యాస్ మార్క్డ్ అ హ్యూజ్ లీప్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ జర్నీ. లెగసీ చూసుకుంటే సో బేసికలీ దిస్ MiG-21 యొక్క హిస్టరీ మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఇంటర్వోవెన్ విత్ ఇండియాస్ ఏవియేషన్ స్టోరీ. సో ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ కాన్ఫ్లిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్లో మనం MiG-21 యొక్క ఎయిర్ సుపీరియారిటీని చూసాం. అండ్ ఇట్ వాజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ 1999 కార్గిల్ వార్. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ స్ట్రైక్ అండ్ కంబాట్ ఎయిర్ ప్యాట్రోల్ మిషన్స్. అండ్ రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా దీన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము. ఓకే, సో బేసికలీ మనం చెప్పాలి అని అంటే ఇన్ వన్ లైన్ ఈ MiG-21 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లైక్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ డికెట్స్. హౌఎవర్ సో వీటికి కొన్ని నిక్ నేమ్స్ కూడా వచ్చాయి, లైక్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ఫ్లయింగ్ కాఫిన్. ఎందుకు అని అంటే MiG-21లో కొన్ని క్లాషెస్ అనేవి ఎక్కువగా జరిగాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ క్రాషెస్ అనేవి జరిగాయి అనమాట. సో అందుకే మనం MiG-21ని ఫ్లయింగ్ కాఫిన్ అనే ఒక పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము. ఓకే, సో ఎందుకు అని అంటే ఇందులో యూజ్ చేసిన డిజైన్ ఏదైతే ఉంటుందో ఇట్ హెస్ బికమ్ అవుట్డేటెడ్. ఆల్మోస్ట్ 1960sలో దీన్ని తీసుకున్నాం కాబట్టి అవుట్డేట్ అయిపోయింది అండ్ థ్రెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే దీన్ని రిటైర్ చేయడం జరిగింది మనం బేసిక్గా. సో ఫ్లయింగ్ కాఫిన్ అని పిలుస్తూ ఉంటాం. రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద MiG-21. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ సో నెక్స్ట్ దీన్ని రిప్లేస్ చేసేది ఏంటి అని అంటే LCA తేజస్ అనమాట. సో దెర్ ఆర్ సమ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్సెట్రా. వాటి నుంచి కూడా ఈ MiG-21 జెట్స్ని మనం రిప్లేస్ చేస్తాము. ఓకే, సో ఈ MiG-21 హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ సర్వ్ as a lesson for strengthening our own technology. సో మన ఆత్మనిర్భరత సెల్ఫ్ రిలయన్స్ని మనము అచీవ్ చేయాలంటే ఈ MiG-21 యొక్క సర్వీస్ అందులో ఉన్న డిఫాల్ట్స్ బట్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆల్సో. సో MiG-21 ఎరా అనేది ఇట్ హస్ బీన్ ఓవర్ బట్ ఇట్స్ లెగసీ విల్ ఇన్స్పైర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ యాజ్ వెల్ అని కూడా అన్నారు. ఓకే, రీకాల్ చార్ధామ్ ప్రాజెక్ట్ జడ్జ్మెంట్ ఎక్స్ మినిస్టర్ ఎన్వైరన్మెంటలిస్ట్
టు సుప్రీం కోర్ట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో వాట్ హ్యాపెండ్ అంటే పటిషన్ వాజ్ ఫైల్డ్. హూ ఫైల్డ్ దిస్? బీజేపీ వెటరన్ అయిన మురళీ మనోహర్ జోషి గారు ఒక పర్టికులర్ పెటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ హిమ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అయిన కరణ్ సింగ్ గారు అండ్ సర్టన్ ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ సైంటిస్ట్ ఆల్సో దే హ్యావ్ ఫైల్డ్ అ పెటిషన్. సో వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, వాట్ ఆర్ దే సేయింగ్ అని అంటే దే వాంటెడ్ టు రివ్యూ అండ్ రీకాల్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ వాజ్ గివెన్ ఇన్ 2021. ఓకే, సో ఏమిచ్చింది అని అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ అబౌట్ ద చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది 2016లో నరేంద్ర మోదీ గారు విత్ అ గ్రేటర్ విజన్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా హీ వాంటెడ్ టు డెవలప్ ఆల్ విత్ ద కనెక్టివిటీ టు 4 పిలిగ్రిమేజ్ సైట్స్. సో ఎక్కడ అది? ఉత్తరాఖండ్లో. ఒకటి వచ్చేసి బద్రీనాథ్, ఇంకొకటి కేదార్నాథ్, ఇంకొకటి గంగోత్రి అండ్ ఇంకొకటి యమునోత్రి. వీటన్నిటిని లింక్ చేస్తూ ఓకే ఈ పర్టికులర్ పిలిగ్రిమేజ్ సైట్స్లో కనెక్టివిటీని పెంచడానికి చార్ధామ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది, విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఓకే, సో రోడ్స్ ఆర్ ఆల్సో ఫీడర్ రూట్స్ టు ఇండియా చైనా బార్డర్ విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ ట్రూప్ అండ్ ఎక్విప్మెంట్ మూవ్మెంట్. మనకు తెలిసిందే, దీనికి ఒక స్ట్రాటజిక్ యాంగిల్ కూడా ఉందన్నమాట. సో బట్ కాంట్రవర్సీ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ టెలింగ్ దట్ మినిస్ట్రీ హ్యాస్ ఇనిషియలీ వాంటెడ్ 10 మీటర్ వైడ్ రోడ్, 10 మీటర్ వైడ్ రోడ్స్ మాకు కావాలి అని చెప్పేసి మినిస్ట్రీ అడగడం జరిగింది. బట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏం ఆర్గ్యూట్ చేసింది అని అంటే వైడర్ రోడ్స్ అనేవి దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ క్విక్ మిలిటరీ మొబిలైజేషన్. సో మిలిటరీ మొబిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2017లో డోక్లామ్ స్టాండ్ ఆఫ్ లాంటివి జరిగినప్పుడు క్విక్ మొబిలిటీ ఉండడానికి వైడర్ రోడ్స్ అనేవి కావాలి అని చెప్పేసి చెప్పిందనమాట. బట్ ఎన్వైరన్మెంటలిస్ట్లు ఏమంటున్నారు అని అంటే వైడర్ రోడ్స్ రావడం వల్ల హిల్ స్లోప్స్ అనేవి కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కట్ చేసిన డెబ్రీస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ థ్రోన్ ఇన్ టు వ్యాలీస్ అండ్ రివర్స్ దట్ విల్ క్రియేటింగ్ అ క్లాగింగ్ ప్రాబ్లమ్ లేటర్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇష్యూస్ అనేవి ఎక్కువగా అవుతాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ పర్టికులర్ డెబ్రీస్ని అందులో వేయడం వల్ల. అండ్ డిఫారెస్టేషన్ అండ్ స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది హిమాలయన్ టెరెయిన్లో. దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్, సింకింగ్ జోన్స్ విల్ బి దేర్, రోడ్ బ్లాకేజెస్ అవుతాయి స్పెసిఫికలీ అండ్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద మాన్సూన్స్. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. ఇట్ హెస్ గివెన్ అ రికమెండేషన్స్. సో రోడ్స్ అనేవి 5.5 మీటర్ వైడ్ ఉండాలి. సో దేర్ విల్ బి అ కాంప్రమైజ్ బిట్వీన్ ది ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ ఆల్సో ద వాట్ ప్రాజెక్ట్ నీడ్స్. ఇనిషియల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్పింది అని అంటే గవర్నమెంట్ 5.5 మీటర్ లిమిట్ని ఫాలో అవ్వండి అని చెప్పింది అనమాట. లేటర్ ఏమనింది అని అంటే గవర్నమెంట్ హ్యాస్ ఫైల్డ్ ద ఫ్రెష్ పెటిషన్స్ 2021లో. ఏమనంటే నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ ఉన్నాయని చెప్పేసి మేము ట్రూప్ డిప్లాయ్మెంట్కి మాకు వైడర్ రోడ్స్ కావాలని చెప్పేసి పెటిషన్ వేశారు. సో ద బెంచ్ 2021లో ఫైల్ చేసినప్పుడు ద బెంచ్ వాజ్ హెడెడ్ బై డివై చంద్రచూడ్, ద సిజేఐ ఆఫ్ ఇండియా. బై దెన్ డివై చంద్రచూడ్ గారు హీ వాజ్ హెడింగ్ దట్ పర్టికులర్ బెంచ్. సో దీన్ని 10 మీటర్స్ వరకు వైడన్ అప్ చేసుకోవచ్చు అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట ఫర్ 3 మెయిన్ కీ హైవేస్. లైక్ వన్ ఈజ్ రిషికేష్ టు మానా, రిషికేష్ టు గంగోత్రి అండ్ తానాపూర్ టు పితోర్గర్. ఈ 3 ఏరియాస్లో మీరు 10 మీటర్స్ వరకు వైడన్ చేసుకోవచ్చు. ఎందుకనంటే సో ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ పాయింట్ వేర్ వీ నీడ్ టు డిప్లాయ్ అవర్ ట్రూప్స్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇష్యూ అలాంగ్ ద చైనా బార్డర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం కరెంట్ పొజిషన్ ఏంటంటే 2025లో పెటిషనర్స్ ఏమంటున్నారు అంటే దే ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ సిన్స్ 2021 జడ్జ్మెంట్ సో రోడ్స్ అనేవి దే ఆర్ ఆన్ ద డిజాస్టర్ ప్రోన్ జోన్. లైక్ అక్కడ చాలా ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, జోన్స్ అనేవి స్ట్రింక్ అవుతున్నాయి, హైవేస్ బ్లాక్ అవుతున్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ రూట్స్ లైక్ బద్రీనాథ్, గంగోత్రి, పితోర్గర్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా బ్లాక్ అవుతున్నాయి. సో దానివల్ల సివిలియన్ అండ్ మిలిటరీ పర్పసెస్ని డిఫీట్ చేస్తున్నాయని చెప్పేసి పెటిషనర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ టెలింగ్ దట్ రీసెంట్ డిజాస్టర్స్ లైక్ ఉత్తరాఖండ్లో టారెన్షియల్ రెయిన్ అనేది వచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్ బికాస్ దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎన్వైరన్మెంటలీ వెరీ స్ట్రాటజిక్ జోన్ అని చెప్పొచ్చు అనమాట. సో అందుకే వీళ్ళందరూ ఏమంటున్నారు అని అంటే దే హ్యావ్ ఆస్క్డ్ టు రీకాల్ 2021 ఆర్డర్ అండ్ 5.5 మీటర్కి తగ్గించండి బికాస్ ద డిజాస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో వైడర్ రోడ్ ఉండడం వల్ల హిమాలయస్ బికమ్ మోర్ ఫ్రెజైల్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి అన్స్టేబుల్ అవుతాయి, హెవీ మాన్సూన్స్ వస్తాయి, భాగీరథి ఈకోసిస్టమ్ జోన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ వెరీ సెన్సిటివ్, మనం ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ డైలమా వచ్చేసి ఎథికల్ డైలమా వచ్చేసి ఇస్ బిట్వీన్ డిఫెన్స్ వర్సెస్ ఎన్వైరన్మెంట్. ఓకే, ద బ్రాడర్ ఇష్యూ ఇస్ డిఫెన్స్ వర్సెస్ ఎన్వైరన్మెంట్.
Okay, try to quote some ethical point of views in the comment box if possible. So I would love to hear that from you. Okay, ethical perspectives ni defense important environment important okavela defense aithe why, what are the ethical like what are the ethical points that you can give to support your points, and if environment is important, what are the ethical points? So or else వీటిరెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? So these kind of points I want to hear from you people. Cannot completely ban, need balanced approach on firecrackers, says Supreme Court. సో సుప్రీంకోర్టు ఏంటి అని అంటే ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా బ్యాన్ చేయడం అనేది ఇట్ విల్ నాట్ వర్క్. ఇన్స్టెడ్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ మాఫియా నెట్వర్క్స్ అనేవి పెరుగుతాయి, ఇలీగల్ ట్రేడ్ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ అన్సేఫ్ అండ్ అన్సర్టిఫైడ్ క్రాకర్స్ అనేవి డెవలప్ అవుతాయి ఒకవేళ వాటిని మనం బ్యాన్ చేస్తే అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియలీ మనం శాండ్ మైనింగ్ని టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది, బట్ బ్లాక్ మార్కెట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇలా ఒక ఎనాలజీని ఆర్ ప్యారల్ని డెవలప్ చేసి మనకు అర్థం చేపించడం జరిగిందనమాట సుప్రీంకోర్టు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే బ్యాన్ చేయడం వల్ల రైట్ టు లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అందులో జాబ్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోతారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఒకవేళ బ్యాన్ చేయకపోతే దిస్ విల్ లీడ్ టు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. Right to clean environment is something which is required by the citizens, but it will not be existed if we are banning this particular, if we do not ban this particular firecrackers. సో కాబట్టి ఈ రెండు పాయింట్స్ అనేవి దే మస్ట్ బి కోఎగ్జిస్టెడ్ విత్ ఈచ్ అదర్. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఫైర్ ఇండస్ట్రీ అనేది థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఎంప్లాయ్ చేసుకుంటుంది, ఎస్పెషలీ తమిళనాడులో శివకాశి లాంటి ఏరియాలో, విచ్ ఈస్ నోన్ యాజ్ ఇండియాస్ ఫైర్ క్రాకర్ హబ్. ఆన్ ది అదర్ హ్యాండ్ పోస్ట్ దివాళీ తర్వాత స్మాగ్ అనేది కూడా ఎక్కువగా ఢిల్లీలో, నార్త్ ఇండియాలో డెవలప్ అవుతుంది. అండ్ దీనివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది వర్సెండ్గా మారుతుంది అనమాట. సో అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హెస్ ఆస్క్డ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్ పాలసీ. లైక్ ఇట్ మస్ట్ కన్సిడర్ ఆల్ ద స్టేక్ హోల్డర్ వ్యూ పాయింట్స్ లైక్ మ్యానుఫ్యాక్చరర్స్, సెల్లర్స్, సైంటిస్ట్, ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్. సో వీ కెనాట్ యూజ్ అ టోటాలిటేరియన్ అప్రోచ్ లైక్ బ్లాంకెట్ బ్యాన్ తీసుకొస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఇట్ విల్ క్రియేట్ సమ్ బ్లాక్ మార్కెట్స్ అండ్ మిగతా ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి. సో అందుకే స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓన్లీ దోస్ మ్యానుఫ్యాక్చరర్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ ఆర్ విచ్ ఆర్ సర్టిఫైడ్ బై నీడీ అంటే నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్సో హూ ఆర్ సర్టిఫైడ్ బై పీసో, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. సో దోస్ థింగ్స్ షుడ్ బి అలౌడ్ టు ప్రొడ్యూస్ గ్రీన్ క్రాకర్స్ అనమాట. సో దట్ వుడ్ బి అ స్టేబుల్ అప్రోచ్. ఎందుకనంటే ఏవైతే స్టాండర్డ్ ఎన్వైరన్మెంటల్ టర్మ్స్ని అగ్రీ చేస్తున్నాయో, గ్రీన్ క్రాకర్స్ని సపోర్ట్ చేస్తున్నాయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్. మిగతా వాటన్నిటిని మనం బ్యాన్ చేయొచ్చు. ఈ విధంగా ఎన్వైరన్మెంట్ని, రైట్ టు లైవ్లీహుడ్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ క్రాకర్స్ కన్నా 30% లెస్ పార్టికులేట్ మ్యాటర్ని అండ్ సేఫర్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ టైం దే వర్ ఇంట్రడ్యూస్డ్ బై ద CSIR నీరీ ఇన్ 2018. ఓకే, సో కాబట్టి గ్రీన్ క్రాకర్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఇట్ వుడ్ హెల్ప్ ఇన్ కటింగ్ ది ఎమిషన్స్ అండ్ ఆల్సో ఇట్ వుడ్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఇట్. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ యూనిఫామ్ నేషనల్ పాలసీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. ఓకే, సో బ్లాంకెట్ బ్యాన్స్ అనేవి దే విల్ నాట్ బీ కన్సిస్టెంట్. కాబట్టి సెలెక్టివ్ బ్యాన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ద లా దట్ వీ నీడ్ టు కమ్ అప్ విత్. ఓకే, యూనిఫామ్ లాని తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో సో ఇక్కడ సుప్రీంకోర్ట్ ఇస్ బ్యాలెన్సింగ్ బోత్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకానమీ, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఎన్వైరన్మెంట్ వర్సెస్ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు యూ కెన్ కోట్ దిస్ ఎగ్జాంపుల్. In 2019, 3 ministries were given not to Ladakh's tribal status అని ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ట్రైబల్ అఫైర్స్ అండ్ లా అండ్ NCST has concurred on 6th schedule, but in 2022 center said UT administration was ensuring the development and tribal status అని చెప్పడం జరిగింది. సో ఏంటి అని అంటే 2019లో ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది బైఫర్కేట్ అయిందో ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ యాజ్ యూనియన్ టెరిటరీస్, సో అప్పుడే 3 మినిస్టర్స్, మెయిన్లీ హోమ్ మినిస్ట్రీ, ట్రైబల్ మినిస్ట్రీ అండ్ లా మినిస్ట్రీ అలాంగ్ విత్ దట్ NCST, సో అప్పుడు కండక్ట్ చేసుకున్న 2019 మీటింగ్స్లో దే హ్యావ్ టోల్డ్ దట్ లదాఖ్ క్యాన్ బి గివెన్ ద 6th షెడ్యూల్ స్టేటస్ అని. బట్ లేటర్ యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ మేడ్ ఇట్ యాజ్ అ UT బై టెల్లింగ్ దట్ దేర్ ఈస్ అ డెవలప్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్
ఓకే అని చెప్పడం జరిగిందనమాట. సో వీక్స్ ఆఫ్టర్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ August 2019, 3 ministers along with NCST has recommended Ladakh inclusion as tribal area in 6th schedule. So according to the minutes of the NCST meeting that were held in September 11th, 2019. So 6 years ago NCST మీటింగ్లో ఈ మైన్యూట్స్ ఆఫ్ ద మీటింగ్లో 3 ministers అగ్రీ చేయడం జరిగిందనమాట. So 6 years ago the NCST has taken the suo motu cognition of the demand of the inclusion of Ladakh in the 6th schedule. In a meeting on September 11, 2019, it has recommended after careful consideration the UT of Ladakh brought under the 6th schedule of the constitution. సో అప్పుడు కండక్ట్ చేసిన 119th మీటింగ్ మైనోట్స్ ద్వారా ఈ 3 ministries అగ్రీ చేశాయి అప్పుడే అన్నవి ఇందులో మనకు చెప్తున్నాయి అనమాట. ఈవెన్ NCST has agreed. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్ దట్ 3 ministries ముందే అగ్రీ చేశాయి. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ హైలైటింగ్ దట్ పీపుల్ ఆఫ్ లే ఎవరైతే ఉన్నారో దే ఆర్ డిమాండింగ్ ద 6th schedule స్టేటస్ అండ్ ద స్టేట్హుడ్ ఫర్ లడాక్. సో అక్కడ జరుగుతున్న కొన్ని ఆర్గ్యుమెంట్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఆర్గ్యుమెంట్. ఏంటి అని అంటే మినిస్ట్రీస్ హ్యావ్ అగ్రీడ్, ఈవెన్ NCST has agreed. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. A small update, AFSPA has been extended in parts of Manipur, Arunachal and Nagaland for 6 months అనమాట. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎవరు ఇంపోజ్ చేస్తారో AFSPA అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ. సో దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దిస్ AFSPA యాక్ట్ దట్ ఈస్ స్పెషల్ దిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ మణిపూర్, Arunachal Pradesh and Nagaland for more 6 months. Okay, so you need to remember this particular point. And another thing ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్ని 1958లో తీసుకొచ్చారు. దిస్ విల్ గివ్ ద పవర్ టు ది ఆర్మీ అండ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ deployed in the disturbed areas to kill anyone acting in contravention to the law, arrest and search any premises without a warrant, and protection from the prosecution and legal suits. ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు without any warrant. And also if someone is going against the law, they have the ability to kill that particular person also. Okay, so this is the point that you have to remember. AFSPA gurinchi, if you want, you can read the total thing, like the background of AFSPA, when it came into existence, how it is misused sometimes, so what are the problems associated with it, avanni kuda okkasari chadvalanunte you can do the research on it. Okay, but remember it has been extended to the parts of Manipur, Arunachal Pradesh and Nagaland. New farming technology holds potentials to stop desertification అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ద ప్రాబ్లమ్ ఏంటంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈ స్పీకింగ్ అబౌట్ డెజర్టిఫికేషన్ ఇన్ రాజస్థాన్లో థార్ డెజర్ట్ అనేది ఉంది. ఈ థార్ డెజర్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎక్స్పాండింగ్ స్లోలీ. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఎక్కడికి ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టువర్డ్ NCR, దట్ ఈస్ నేషనల్ క్యాపిటల్ రీజన్. ఎందుకు అని అంటే అక్కడ అరవలీ రేంజెస్ ఏవైతే ఉన్నాయో విచ్ వర్ యాక్టింగ్ ఇనిషియలీ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ అవి డిస్ట్రక్ట్ అవుతున్నాయి. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ హెస్ బికమ్ వెరీ లెస్ ప్రెడిక్టబుల్. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది. అండ్ శాండ్ డ్యూన్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. ప్లాంటేషన్ డ్రైవ్స్ చేస్తున్నారు కానీ దీస్ ఆర్ అన్ప్లాన్డ్ అండ్ దే ఆర్ నాట్ బీన్ మేనేజ్డ్ వెల్. అండ్ ఆల్సో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఈ రీజన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అరవలీ రీజియన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం, మిగతా రీజన్స్ వల్ల ఈ పర్టికులర్ రాజస్థాన్లో ఉన్న థార్ డెజర్టిఫికేషన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో దెర్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ వాజ్ కండక్టెడ్ దట్ ఈస్ గ్రోయింగ్ వీట్ ఇన్ దిస్ పర్టికులర్ డెజర్ట్. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ వీళ్ళు ఏం చేశారు అని అంటే దే హ్యావ్ ట్రైడ్ టు గ్రో వీట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ద డెజర్ట్ ల్యాండ్. ఓకే, సో దీంట్లో వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే సాయిలిఫికేషన్. అంటే ఏంటి, ఈ డెజర్ట్ శాండ్ ఏదైతే ఉంటుందో ఈ డెజర్ట్ శాండ్ని సాయిల్ లాగా మార్చారు. ఎలా మార్చారు అని అంటే ఇండిజీనియస్ బయోఫార్ములేషన్ని యూజ్ చేశారు. అంటే సర్టెన్ పాలిమర్స్, సర్టెన్ మైక్రోబ్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ డెజర్ట్ శాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని సాయిల్గా మార్చడం జరిగిందనమాట. సో ఈ పాలిమర్స్ అండ్ బయోఫార్ములా ఆర్ బయో థింగ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బైండ్ శాండ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో బట్ అన్నిటినీ దే విల్ బైండ్ టుగెదర్. సో దానివల్ల ఇవి సాయిల్ లాగా మాయిశ్చర్ కంటెంట్ని డెవలప్ చేసుకొని ఆర్గానిక్ కంటెంట్ని డెవలప్ చేసుకొని సాయిల్ లాగా మారిపోతాయి. సో దే విల్ హ్యావ్ అ బెటర్ వాటర్ రిటెన్షన్. ఓకే, సో అండ్ ఇట్ ఆల్సో బూస్ట్ ద మైక్రోబియల్ యాక్టివిటీ అనమాట. దానివల్ల హీట్ని, డ్రైనెస్ని ఈజీగా రెసిస్ట్ చేసుకునే కెపాసిటీ పట్టుకుంటుంది అనమాట. సో బేసికలీ ఫీల్డ్ ట్రయల్స్ని కండక్ట్ చేశారు నియర్ పుష్కర్ ఇన్ అజ్మీర్ డిస్ట్రిక్ట్.
సో ఆల్మోస్ట్ 13 kg వీట్ని యూజ్ చేశారనమాట 1000 square meters ఆఫ్ ల్యాండ్లో. అండ్ ఇరిగేషన్ చూసుకుంటే ఓన్లీ 3 times డ్యూరింగ్ ద హోల్ క్రాప్ సైకిల్ వాజ్ డన్. అండ్ 26 kg వీట్ పర్ 100 square meters వాళ్ళు తీయడం జరిగింది త్రూ ద మెథడ్ ఆఫ్ సాయిలిఫికేషన్. ఓకే, అండ్ వై దిస్ పర్టికులర్ థింగ్ హ్యాస్ వర్క్డ్ అంటే వాటర్ రిటెన్షన్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్. అండ్ సాయిల్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అయింది. మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ హెల్ప్డ్ ద ప్లాంట్స్ టు టాలరేట్ ద స్ట్రెస్ దట్ ఈస్ దేర్ ఇన్ దట్ రీజన్. అండ్ ఇరిగేషన్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఈ పర్టికులర్ శాండ్ పార్టికల్స్లో వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ థింగ్ అనేది దిస్ ఎక్స్పెరిమెంట్ వాజ్ సపోర్టెడ్ బై ద ప్రాజెక్ట్స్ కాల్డ్ అస్ కృషి విజ్ఞాన్ కేంద్ర. ఫార్మ్ లేఅవుట్ని వాళ్ళు తీసుకొచ్చారు. స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ కోసం హెల్ప్ చేసింది అనమాట. And it was implementation by the research scholar. It was implemented by research scholar Diksha Kumari. So this is where we can use this particular thing as a applied science example. Directly applied science అనేది టెక్నాలజీ అనేది how it is impacting society అనే దానికి బెటర్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్లో డెజర్టిఫికేషన్ ఇష్యూస్ రాసినప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వే ఆఫ్ యూటిలైజింగ్ దిస్ సాయిల్ అనే దానికి దీన్ని మీరు రాయొచ్చు ఎగ్జాంపుల్గా. అండ్ అగ్రికల్చర్లో ఎగ్జాంపుల్గా రాయొచ్చు. అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంప్లికేషన్స్ అండ్ అప్లికేషన్స్లో మీరు ఎగ్జాంపుల్ని కోట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్ అనేది యూనివర్సిటీ క్యాంపస్ ట్రయల్ అనేది చేస్తుంది. ఆర్టిఫిషియల్ డెజర్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఆన్ దిస్ పర్టికులర్ CUOR క్యాంపస్లో. 100 tons ఆఫ్ శాండ్ని జైసల్మేర్ నుంచి తీసుకొచ్చి దే విల్ బి స్ప్రెడింగ్ ఆన్ 400 square feet ప్లాట్. అండ్ అక్కడ బాజ్రా చిక్పీ ఇవి కూడా పండించాలని ప్రయత్నాలు చేస్తున్నారనమాట విత్ 54% హయ్యర్ ఈల్డ్ ఇన్ సాలిడిఫైడ్ శాండ్. సో ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని మిల్లెట్స్, గ్రీన్ గ్రామ్కి కూడా అండ్ వైడర్ రేంజ్ ఆఫ్ ఏరియాస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ వాట్ ఐ కెన్ టెల్ ఇస్ సైంటిస్ట్ హ్యావ్ షోన్ దట్ విత్ ద రైట్ బయోటెక్నాలజీ ఈవెన్ డెజర్ట్స్ని మనం ఫార్మ్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో డెజర్ట్ ఎక్స్పాన్షన్ని మనం స్లో డౌన్ చేయొచ్చు. వీ కెన్ సేవ్ వాటర్, వీ కెన్ ఎన్షూర్ ఫుడ్ సెక్యూరిటీ, వీ కెన్ ఆఫర్ ఎ మోడల్ ఫర్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్ గ్లోబలీ. ఓకే, అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండ్ అ బ్యూటిఫుల్ కేస్ స్టడీ యూ కెన్ కోట్ ఇన్ యర్ ఆన్సర్స్. గవర్నమెంట్ సర్వే ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా గెట్స్ వీక్ రెస్పాన్స్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టార్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఒక ఇంపార్టెంట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వేని కండక్ట్ చేసింది. mid-1990s నుంచి దీన్ని కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అసలు సైంటిఫిక్ రీసెర్చ్ ఈకో సిస్టమ్ ఎలా ఉంది ఇండియాలో అనేది దీని ద్వారా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దే వాంటెడ్ టు నో హౌ మచ్ ఈజ్ ఇండియా స్పెండింగ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియా ఎంత స్పెండ్ చేస్తుంది, వాళ్ళ యొక్క షేర్ ఆఫ్ జీడిపి ఎంత, అండ్ నంబర్ ఆఫ్ సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు ఈ పర్టికులర్ ఫీల్డ్లో, ఎస్పెషలీ విమెన్ సైంటిస్టులు ఎంత ఉన్నారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెసెస్లో, ఎన్ని పేటెంట్స్ ఫైల్ అవుతున్నాయి రీసెర్చ్కి సంబంధించి, అండ్ దే విల్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో, ఎంత వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే రీసెర్చ్ స్పెండింగ్ అనేది ఉంది ఇండియాలో. సో ఇలా కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ని మనకు ప్రజెంట్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ డేటాని ఎలా కలెక్ట్ చేస్తారు అని అంటే దిస్ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ విల్ సెండ్ సమ్ క్వశ్చనర్స్. ఎవరికి క్వశ్చనర్స్ సెండ్ చేస్తుంది అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీస్కి సెండ్ చేస్తుంది అనమాట. దెర్ ఆర్ అరౌండ్ 8,000 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీస్, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఓకే, సో ఇక్కడ ఫర్మ్ నేమ్స్ మాత్రం కాన్ఫిడెన్షియల్గానే పెడతారనమాట. సో ఇక్కడ జనరల్ ట్రెండ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. అయితే వాట్ దే హ్యావ్ సీన్ ఇస్ దే హ్యావ్ సీన్ అ వెరీ వీక్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ఓకే, సో బేసిక్గా 2025 సెప్టెంబర్ 30 లోపు ఫర్మ్స్ నీడ్ టు సబ్మిట్ ద డేటా. సో డిసెంబర్ 2024 నుంచి సెప్టెంబర్ 30 వరకు వాళ్ళకి టైం ఉండింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 73% ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాండెడ్, బట్ ప్రైవేట్ ఫర్మ్స్లో ఓన్లీ 35% హ్యావ్ రెస్పాండెడ్ అనమాట. ఎంఎన్సీస్లో ఓన్లీ 9% మాత్రమే ఈ క్వశ్చనర్స్కి రెస్పాన్స్ అనేది ఇచ్చారనమాట. సో పూర్ రెస్పాన్స్ అనేది ఉండడం వల్ల సో గవర్నమెంట్ డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది టిల్ November 30. ఓకే, సో వై ప్రైవేట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు ఆన్సర్ అని అంటే సో ప్రైవేట్ కంపెనీస్ మన దగ్గర చాలా తక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్పెండ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇండియాలో మీరు చూసుకుంటే 75% ఆఫ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్, వెరాజ్ అదర్ కంట్రీస్లో 70 to 75% ఈస్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టార్స్. సో ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు హెసిటెంట్గా ఉన్నాయంటే వాళ్ళ స్పెండింగ్ తక్కువ ఉంది. ఓకే, సో ప్రస్తుతం ఉన్న కరెంట్ టెస్టింగ్ మెథడ్స్, డిజైన్ మెథడ్స్, ప్రాసెస్ మెథడ్స్ అనేవి బేసికలీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ద్వారా వెళ్తున్నాయా లేదా అనేది వాళ్ళకి తెలియదు.
And also they feel that India's research and development should not be compared directly with the advanced nation, because GDP per capita అనేది it is very very low in India. So we should not compare it with other countries అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళ డేటాని ప్రజెంట్ చేయరనమాట. ఓకే, సో ప్రజెంట్గా వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ అని అంటే, ప్రైవేట్ పార్టిసిపేషన్ లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ పెరగదు. ఓవర్ 70% గవర్నమెంట్ స్పెండ్ చేస్తే, సో హౌ కమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్? Contribution should be done from the industries and also from the government. Okay, private innovation is very important for improving the research and development. If you're comparing with other countries, research and development spending chala takku undi, and also it is only coming from the government sector. So we need to improve it. Okay, so let's go to another article. GST Council did not discuss compensation for states అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this is the final article that we're going to discuss from today's newspaper. So what the GST Council did not do అని అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే, GST Council రీసెంట్గా మీట్ అయింది, బట్ it did not discuss about how states will be compensated for the revenue loss. GST 2.0 రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే రెవెన్యూ నష్టం జరుగుతుందో స్టేట్స్కి, సో దానికి ఎలా కాంపెన్సేట్ అవుతుంది, స్టేట్స్కి ఎలా కాంపెన్సేట్ చేస్తారనే మెకానిజమ్స్ని అసలు బేసిక్గా డిస్కస్ చేయలేదన్నమాట. So Kerala ఇంకా తెలంగాణ finance ministers who are members of the GST council has revealed this particular gap. So why states are worried ante, before GST states use it to collect their own taxes, for example VAT, sales tax, etc. And they had almost ఈ వీటి నుంచి 14 to 18% రెవెన్యూస్ అనేవి వచ్చాయి అన్నమాట. సో జిఎస్టీ తర్వాత సెంటర్ అనేది స్టేట్స్కి 14% గ్రోత్ రేట్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ యాజ్ అ కంపెన్సేషన్ వాజ్ ప్రామిస్డ్. బట్ రియాలిటీలో చూసుకుంటే 14% ప్రామిస్ చేసిన 7 to 8% గ్రోత్ మాత్రమే మనం చూసామన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టెబిలైజింగ్ దర్ రెవెన్యూస్, జిఎస్టీ అనేది ఇట్ హ్యాస్ మేడ్ స్టేట్స్ మోర్ డిపెండెంట్ ఆన్ ద సెంటర్ ఫర్ ద ఫండ్స్. సో ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో, హూ స్పెండ్స్ మోర్, వెదర్ ఇట్ ఈస్ స్టేట్స్ ఆర్ హూ కలెక్ట్స్ మోర్, వెదర్ ఇట్ ఈస్ సెంటర్ ఆర్ స్టేట్స్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. దర్ ఈస్ అ మిస్ మ్యాచ్ దట్ హెస్ క్రియేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ గివెన్ బై కేరళాస్ CM, he has FM, that is finance minister. Around 64% of the all government expenditure ఇండియాలో మీరు చూసుకుంటే ఇట్ ఈస్ బై ద స్టేట్స్ అన్నమాట. లైక్ హెల్త్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా. బట్ 63 to 64% ఆఫ్ ద రెవెన్యూ గోస్ టు ద యూనియన్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఎక్స్పెండిచర్ అనేది సో బై ది స్టేట్స్ అయితే, సో రెవెన్యూ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? యూనియన్ గవర్నమెంట్. అంటే 2/3 ఆఫ్ ది కాస్ట్ అనేది ఇట్ ఈస్ బేర్డ్ బై ది స్టేట్స్, వెర్ యాజ్ 2/3 ఆఫ్ ది ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు ద యూనియన్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ద ఫినాన్స్ కమిషన్ సెట్ సెంటర్ షుడ్ షేర్ ఆల్మోస్ట్ 41% ఆఫ్ ద గ్రాస్ రెవెన్యూ విత్ ద స్టేట్స్. బట్ హియర్ ఇస్ ద ట్రిక్. ఏంటి అని అంటే, సెంటర్ ఈస్ కలెక్టింగ్ అ బిగ్ చంక్ ఆఫ్ ఇన్కమ్, ఆల్మోస్ట్ 20% ఇన్కమ్ అది కలెక్ట్ చేస్తుంది. సో ఎస్పెషలీ 20% ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, సో టోటల్ 100%లో 20% ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎడ్యుకేషన్ సెస్ ద్వారా, ఇన్ఫ్రా సెస్ ద్వారా వస్తుంది. ఈ సెస్ అండ్ సర్చార్జెస్లో ఉన్న అమౌంట్ స్టేట్స్కి ఇవ్వరనమాట. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ హెస్ బీన్ క్రియేటెడ్. అంటే సో సెస్ అండ్ సర్చార్జెస్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే ఏదైతే రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందో దాంట్లో నుంచి 41% షేర్ మాత్రమే స్టేట్స్కి వెళ్తుంది. ఈ పర్టికులర్ సెస్ అండ్ సర్చార్జెస్ అనేవి హెవీగా ఇంపోజ్ చేస్తుంది. సో అంటే కాస్ట్ బేర్ చేసేది స్టేట్స్ అయితే, రెవెన్యూ వచ్చేది మాత్రం సెంటర్కి అనమాట. సో ఓకే, సో దట్ ఈస్ వేర్ వీళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే, జిఎస్టీ కౌన్సిల్ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ర్యాషనల్గా లేదు, ఇట్ ఈస్ లెస్ ట్రాన్స్పరెంట్ అండ్ మిస్కాలిక్యులేషన్ అనేది ఉంది అని చెప్పేసి దే ఆర్ కంప్లైనింగ్. So this is the update or a thing that you have to remember. This is a point when you're writing an analysis of GST Council or GST 2.0 reforms, you need to mention this point, that states are not given a proper compensation mechanism. Okay, with this let's end the discussion. I hope you have understood the article in detail and other articles also in detail. Meeku nachinataithe like cheyadam marchipoddu. Give your feedback to the comment box and let's meet in the next class.